మొలకెత్తిన విత్తనాలు నథింగ్ బట్ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల ఆహారానికి మంచిదా కాదా? ఇంకోటి చాలా మందికి ఏం డౌట్ ఉంటదంటే అది ఉదయం తీసుకోవాలనా? లేక సాయంత్రం తీసుకోవాలనా? వర్షాకాలం తీసుకోవచ్చా? లేదా ఎండాకాలం తీసుకోవచ్చా? అనే డౌట్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఇందుకోసం అంటే ఒకటి స్ప్రౌట్స్ అనేది మనం ఏ కాలంలోనైనా తీసుకోవచ్చు. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్మర్ కావచ్చు, వింటర్ కావచ్చు, రైనీ కావచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. స్ప్రౌట్స్ అనేది ఏంటంటే ఒక ప్రోటీన్ ఫుడ్ అది. మనం ఇంకోటి అదే మొలకెత్తిన విత్తనాలను ఓన్లీ స్ప్రౌట్స్ లాగా తీసుకోకుండా పొద్దున కర్రీ లాగా కూడా చేసుకొని తినొచ్చు. లైక్ వెజిటబుల్ కర్రీ లాగా, సలాడ్ లాగా. ఇంకోటి మనం చూసినట్టయితే కూడా ఇప్పుడు చాలామంది స్ప్రౌట్స్ ఈ మార్నింగ్ తీసుకోవాలన్నా లేక ఈవినింగ్ తీసుకోవాలనే డౌట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి. స్ప్రౌట్స్ మార్నింగ్ అని ఈవినింగ్ అని ఎప్పుడైనా తీసుకోవచ్చు. అదేమైతదంటే స్నాక్స్ టైప్ కూడా కావత్తది. ఎక్కువ శాతం మార్నింగ్ తీసుకున్నట్టయితే వాకింగ్ అని, జాగింగ్ అని, సైక్లింగ్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినాక తీసుకుంటే మన బాడీ అనేది కొంచెం స్ట్రెంథనింగ్‌గా ఉంటది. ఎందుకు అంటే ప్రోటీన్ ఫుడ్ అనేది పంపుతుంటాం కాబట్టి మన బాడీ అనేది హెల్తీగా ఉంటది. ఇంకోటి మనకు ఎప్పుడైతే ఎక్సర్సైజెస్ చేస్తామో అప్పుడు మజిల్ అనేది లాస్ అవుతుంటది. ఆ మజిల్ లాస్ కాకుండా మనం ప్రోటీన్ రికవరీ వల్ల మన ఫ్యాట్ లాస్ కావాలి అనుకుంటేనేమో ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి. అది దాంట్లో ఒకటైన ఆహారం వచ్చేసి స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు. ఇంతకుముందు మనకేమయ్యేదంటే టైం ఉండేది. మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో కావచ్చు, మన పేరెంట్స్ టైంలో కావచ్చు, ప్రతిరోజు మొలకెత్తిన విత్తనాలనేవి తీసుకునేటోళ్ళు. 100 గ్రామ్సో లేదో 150 గ్రామ్సో అట్లా. అట్‌లీస్ట్ 50 గ్రామ్స్. కానీ ఇప్పుడు ఏమైతుందంటే మనకు టైం లేక మన హెల్త్ మీద ఫోకస్ అనేది చేయలేకపోతున్నాం. ఇంకోటి మార్నింగ్ ప్రతి ఒక్కరు ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకుంటారా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్ వైట్స్ తీసుకుంటారా? అది డిపెండ్స్ ఆన్ యూ. బట్ స్ప్రౌట్సే ఎందుకు తీసుకోమంటున్నా అంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు మళ్ళీ ఎగ్స్‌లో కూడా ఉందనే క్వెషన్ మీరు నన్నేయొచ్చు. కానీ ఎగ్స్ ఏమవుతది అంటే అంత ఎర్లీ మార్నింగ్ తీసుకోలేము. కాబట్టి స్ప్రౌట్స్ అనేది ఎనీ టైమ్ తీసుకోవచ్చు. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌తో పాటు సలాడ్‌గా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. మార్నింగ్ ఆఫ్టర్ ఎక్సర్‌సైజెస్ మనం ఏం చేసుకోవచ్చు, వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఐటెమ్ తీసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఏమైతుందంటే షాపులలో ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్ షాప్స్ గాని దాంట్లలో స్ప్రౌట్స్‌ను కూడా ప్యాకింగ్ చేసి సెల్లింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు టైం లేదు. కాబట్టి ఆడ మనం సెల్ చేసుకుంటున్నాం. ఏముంది దాంట్లో? మనం పెసర్లను రాత్రి నానబెట్టినామనుకోండి పొద్దున్న వరకు మనకు మొలకెత్తుతాయి. దాన్ని తీసుకుంటే అయిపోతది. కానీ అంత టైం కూడా మనం ఇవ్వట్లేదు మన హెల్త్‌కు.